నమస్కారం. ప్రతినిత్యం వివిధ క్షేత్రాల్ని రమ్యమోహనంగా మీ ముంగిట ఆవిష్కరింపచేస్తున్న తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓ విశిష్ట దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో సందర్శిద్దాం. ఈ శక్తిధామ దర్శన వల్ల సౌభాగ్య ప్రాప్తి, ఆనంద సిద్ధి, ధనలాభం చేకూరుతాయి. ఆ దివ్య సన్నిధే ఖమ్మం పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత పరిపూర్ణ స్వరూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికగా తన పాదరేణువులో ఆ సకల సృష్టి రాజరాజేశ్వరీదేవి పరిపాలిస్తుందని దేవి భాగవతం చెబుతోంది. శ్రీపీఠాన్ని సింహాసనంగా చేసుకొని సమస్త లోకాల్ని అమ్మ పరిపాలిస్తుంది. పాశాంకుశాలలో చెరకుగడను ఆయుధంగా చేపట్టి రాజరాజేశ్వరి దర్శనమిస్తుంది. ఖమ్మం పట్టణంలోని రోటరీనగర్ ప్రాంతంలో ఉన్న ఆలయంలో రాజరాజేశ్వరి దివ్యకాంతుల నేపథ్యంలో లోకైక దీపాంకురంగా ప్రకటితమవుతుంది. ఖమ్మం పట్టణంలోని రోటరీనగర్లో సువిశాలమైన లోగిలిలో అలరారుతోంది ఈ ఆలయం. ఖమ్మం నుంచి వైరాకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ప్రధాన రహదారి చెంతనే నెలకొని ఉంటుంది. కుర్తాళంలోని శ్రీ సిద్ధేశ్వరి మహాసంస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిత్య వ్యవహారాలు పర్యవేక్షితమవుతున్నాయి. ఖమ్మంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి మూల విరాట్ని 1993వ సంవత్సరంలో ప్రతిష్టాపన చేశారు. దశాబ్ద కాలంగా ఈ ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి వృద్ధి చెందుతోంది. అమ్మవారి భక్తుడైన ఊటుకూరి రంగారావు స్ఫూర్తితో ఈ ఆలయం ఆకృతి దాల్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోనే విశిష్టమైన అమ్మవారి ఆలయంగా వెలుగొందుతోంది. గర్భాలయంలోని రాజరాజేశ్వరీదేవి సర్వాలంకృతంగా శోభిల్లుతుంది. సౌందర్య లహరి అయిన అమ్మవారు ధూపదీప నేపథ్యంగా గోచరమయ్యే వైనం భక్తుల్ని పులకితులను చేస్తుంది. అంబా సరస్వతి గౌరీ రమామణి, హృదయ నివాసిని బ్రహ్మస్వరూపిణి, పరమ పావని పతితోద్ధారిణి, అభయప్రదాయిని ఆనందరూపిణి అంటూ భక్తులు అమ్మను కీర్తిస్తారు. శ్రీ చక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి అనే మహామంత్ర జప సాధన వల్ల అమ్మవారి అనుగ్రహం సత్వరం లభిస్తుందని పురాణవచనం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం రాజరాజేశ్వరి వైభవాన్ని ఘనంగా కీర్తించింది. శ్రీ రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల అనే నామ సముదాయం అమ్మవారి విశిష్టతను వెల్లడిస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు కూడాను పంచామృతాభిషేకం జరుగుతుంటుంది. అలాగే శుక్రవారం విరివిగా పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుండవి. భక్తులు ఎప్పుడు కూడాను శుక్రవారం రోజు, అలాగే భోగలింగేశ్వర స్వామివారి ప్రీతిగా సోమవారం కూడాను మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో భాగంగా శ్రావణ మాసం అమ్మవారి ప్రీతిగా శ్రావణ మాసం నెల రోజులు కూడాను ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే శుక్రవారాలు, రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సంబంధించి ఆ రోజున ప్రత్యేక సామూహిక మహిళలచే కుంకుమార్చన పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడాను. అమ్మవారికి ప్రత్యేకంగా దసరా నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి కూడాను విజయదశమి పర్యంతం కూడాను దసరా నవరాత్రోత్సవంలో అత్యంత వైభవం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. భక్తుల పాలిట వరాల వేలుపు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అమ్మ ఆరాధనలో అర్చనకు ఎంత ప్రాధాన్యత ఉందో అభిషేకానికి అంతే విశిష్టత ఉంది. ప్రకృతి శక్తిగా రాజరాజేశ్వరీదేవి ఎన్నో ద్రవ్యాల్ని ఈ సృష్టిలో మన కోసం సిద్ధం చేసింది. మనకు పుష్టిని, తుష్టిని, ఆరోగ్యాన్ని అందించే ఆ ద్రవ్యాలు తిరిగి అమ్మకే అభిషేకం ద్వారా సమర్పిస్తాం. అమ్మా,
నువ్వు అనుగ్రహించినవి, నీ కృప వల్ల మాకు అందినవి తిరిగి అభిషేకం ద్వారా నీకే సమర్పిస్తున్నాం, స్వీకరించు అనే సర్వాత్మనా భావం ఈ ప్రక్రియలో ఉంది. రాజరాజేశ్వరీదేవి మూల విరాట్కి కొనసాగే అభిషేక వేడుక నయన మనోహరం. దైవానికి సమర్పించే షోడశ ఉపచారాల్లో అభిషేకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సర్వ సమర్పణ భావానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రక్రియ రాజరాజేశ్వరీదేవికి హృత్యంగా నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరం, పెరుగు, తేనె, ఫలరసాలు, కొబ్బరి నీరు, గంధోదకం, హరిద్రోదకం, కుంకుమోదకం వంటి ద్రవ్యాలతో కొనసాగే ఈ వేడుకను తిలకించి భక్తులు పులకితులవుతారు. శుక్రవారం అమ్మవారికి విశేష పూజాధికాలు కొనసాగుతాయి. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు తమ కానకత్వాల్ని జగన్మాత అనుగ్రహంతోనే కొనసాగిస్తున్నారు. భువన భాండమనే సామ్రాజ్యాన్ని పరిపాలించే లోకైక సామ్రాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి. అమ్మ దర్శనం వల్ల ఇహపర ముక్తి చేకూరుతాయి. స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి. ఖమ్మం రోటరీ నగర్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి సన్నిధికి ఎడమవైపు శ్రీ భోగలింగేశ్వర స్వామి నెలవు ఉంటుంది. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. భోగభాగ్యాలు, సిరి సంపదలు కేవలం ఈశ్వరుని కృప వల్లే లభ్యమవుతాయి. భోగాల్ని అందించే భోగలింగేశ్వరుని దర్శనం భవబంధాలలోని ఇడుముల్ని నివారింపచేస్తుందని భక్తుల నమ్మకం. గర్భాలయంలో జేగురు రంగు వర్ణ సమ్మిళితంగా భోగలింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. సృష్టి రహస్యానికి ప్రతీక అయిన లింగాకృతిలో సర్వేశ్వరుడు వ్యక్తమై ఆద్యంతాలు లేని ఆదిదేవునిగా వినుతికెక్కాడు. భోగలింగేశ్వరునికి శుద్ధోదకం, గోక్షీరంతో నిత్యం అభిషేకాల్ని నిర్వహిస్తారు. ప్రతి సోమవారం భోగలింగేశ్వర స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిషేకానంతరం లింగాకృతిపై శివ ముఖారవింద స్వరూపాన్ని శోభాయమానమైన అలంకృతంగా అమరుస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. కార్తీక మాసంలో భోగలింగేశ్వరునికి, శ్రావణ మాసంలో దసరా నవరాత్రుల సందర్భంలో రాజరాజేశ్వరీదేవికి విశేష రీతిలో పూజాధికాలు, ఉత్సవాల్ని నిర్వహిస్తారు. భోగలింగేశ్వర స్వామివారి సన్నిధికి ఎడమవైపు నవగ్రహ మంటపం, సుబ్రహ్మణ్య సన్నిధిగా భక్తులు ఆరాధించే జంట నాగుల ఆకృతులు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి
ఏ విశ్వకారక శక్తి ఈ సృష్టిని ముందుకు నడిపిస్తుందో, సూర్యుడి వెలుగు, చంద్రుని సిరివెన్నెల, గ్రహగమనాలు వంటి ప్రకృతి ధర్మాలకు ఏ మూలశక్తి కారణమో ఆ శక్తే రాజరాజేశ్వరి. ఆమె పరాశక్తి, ఆదిశక్తి, మహాశక్తి. భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని కృపారస దృష్టితో మనకు భిక్షగా అవసకే ఆ మహారాజ్ఞి రాజరాజేశ్వరికి వందన సిరిచందనాలు సమర్పిద్దాం.